ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి జిల్లాకి ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పుడు మేమందరం కూడా అభ్యర్థించాం, ఈసారి అరసవెల్లి రథసప్తమి వేడుకలు రాష్ట్ర పండగగా చేసి నిర్వహించమని చెప్పి ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తే వెంటనే దాన్ని అంగీకరించి ఈ మధ్య కాలంలోనే ఇక నుంచి అరసవెల్లి రథసప్తమి ఉత్సవాలు రాష్ట్ర పండగగా చేస్తూ జీవో కూడా ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. రేపు మనకి ఫిబ్రవరి 4వ తారీఖున రథసప్తమి వేడుకలు వస్తున్నాయి. ఎప్పుడు కూడా ఒకే రోజు వేడుకలు జరిగాయి. ఈసారి కాదు, ఇక నుంచి రథసప్తమి వేడుకలు ముందు 2 రోజులు తీసుకొని 3 రోజులు పండగగా చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. ఒక పండగ వాతావరణంలో చేయాలని చెప్పి నిర్ణయించాం. అలంకరణ విషయంలో కానీ వచ్చినటువంటి భక్తుడికి ఇంట్లో పెట్టుకొని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్ కానీ వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ లేకపోతే విఐపీస్ వస్తే ఎప్పుడు వాళ్ళని దర్శించుకోవడానికి సమయం కేటాయించాలని అన్ని విషయాలు కూడా ఈరోజు కూలంకుషంగా చర్చించుకున్నాం. దీంతో పాటుగా ఇప్పటికే కలెక్టర్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత తనకు కూడా ఈ ఆలయ ప్రాముఖ్యత తెలిసింది. అనునిత్యం ఆయన కూడా ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి ఇప్పటికే ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేశారు. 100 కోట్ల రూపాయలతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. మన ఎంపీ కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన హెడ్ క్వార్టర్లో ఆలయం కాబట్టి అందులో ప్రసిద్ధి చెందినటువంటి సూర్యనారాయణ స్వామి ఆలయం కాబట్టి ప్రసాదం కార్యక్రమంలో ప్రసాదం పథకం కింద ఆ డబ్బు కానీ తీసుకురాగలిగితే మన అరసవెల్లి టెంపుల్ అద్భుతంగా తయారవుతుంది. కొన్ని డైరెక్షన్స్ ఇచ్చాం, మీరు అందరూ విన్నారు. సెకండ్ మీటింగ్ టెంపుల్ ఆవరణలో పెట్టుకొని ఇప్పుడు ఏవైతే నిర్ణయాలు తీసుకున్నామో ఇవన్నీ అమలు చేసి ఈ 3 రోజుల్లో ఒకరోజు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఆటల పోటీలు కానీ వినూత్నంగా ఏమేమి చేయగలమో అవన్నీ కూడా చేసి ఈసారి రథసప్తమి వేడుకలు ఈ రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా జరపాలని నిర్ణయం చేశాం. రేపు అందరూ కూడా దీనికి సహకరించాలి. ఎక్కడ కూడా చిన్న పొరపాట్లు లేకుండా ఒక్క భక్తులు కూడా ఇబ్బంది పడకుండా అన్ని విధాల చర్యలు తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి నిర్ణయం చేశాం. ఆ విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అది లేదు, ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రంలో రాష్ట్ర పండగగా ఒక ఉత్సవాలు అనౌన్స్ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారైతే ముఖ్యమంత్రి స్థాయిలో పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. తరువాత స్టేజ్లో దేవాదాయ శాఖ మంత్రి గారు కొన్ని పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. మిగతా దగ్గర ఇన్ఛార్జ్ మంత్రి గాని ఆ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ మంత్రి గారు, ఇది ఒక ఆనవాయితీ, ఏదో అచ్చెన్నాయుడు గారు ఈ ప్రభుత్వం పెట్టినటువంటి ఆనవాయితీ కాదు. అయితే గతంలో ఇది అధికార పండగ కాదు కాబట్టి ఎప్పుడు జరుగుతున్నదే చేశారు. ఈసారి అధికార పండగ చేశాం కాబట్టి సిస్టంలోకి వచ్చింది, దీనికి కాంట్రవర్సీ కూడా ఉండదు. ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రికి బాధ్యతలు అప్పచెప్పాం. ఒకవేళ ఆయన రాకపోతే సీనియర్ మంత్రిగా ఎవరుంటే వాళ్ళు చేయడానికి నిర్ణయం చేశాం. అది కాంట్రవర్సీ కూడా అవసరం లేదు. అవన్నీ మీరు దాన్ని డీవియేషన్ దాన్ని చేసుకోండి. ఏది మీరు చేసినా సరే పబ్లిక్ ఎక్కడ మీరు స్టాక్ పెట్టదు. అది మీరు స్టాండర్డ్ గా మీరు పెట్టి మీవన్నీ మీరు చేసుకోవచ్చు. అవన్నీ మీ పూజలు ఇవన్నీ మీరు ఎప్పుడు చేస్తారు. నాకు ఒకటి ఏంటంటే పట్టు వస్త్రాలు అనేది వైజాగ్ స్వామి వచ్చేవారు. ఈసారి క్లోజ్ చేయండి. మనం కాకుండా ఎవరైనా స్వామి పిలిస్తే బాగుంటుందని చూడండి. నేను మా
ఈ సంవత్సరం